తెర మీద రిలీజియస్ సబ్జెక్ట్స్ ని డీల్ చేయడం అంటే కత్తి మీద సామే. ఆ జానరాని టచ్ చేసిన ప్రతిసారి ఏదో ఒక వివాదం తెర మీదకి వస్తూనే ఉంటుంది. బిగ్ స్టార్ సినిమా అయినా, లేడీ ఓరియంటెడ్ సబ్జెక్ట్ అయినా రిలీజియస్ టచ్ ఉంటే వివాదం తప్పదు అన్నట్టుగా మారింది సిచ్యువేషన్. మైథలాజికల్ జానర్లో తెరకెక్కుతోన్న పాన్ ఇండియా మూవీ కన్నప్ప. మంచు విష్ణు హీరోగా తెరకెక్కుతోన్న ఈ సినిమా నుంచి వరుస అప్డేట్స్ ఇస్తున్నారు మేకర్స్. తాజాగా ఈ సినిమాలో పార్వతీదేవిగా నటిస్తోన్న కాజల్ లుక్ ను రివీల్ చేశారు. అయితే లుక్ లో కాజల్ ముఖం మీద బొట్టు కనిపించడం లేదంటూ ట్రోల్ చేస్తున్నారు నెటిజన్స్. ఇటీవల కాలంలో అత్యంత వివాదాస్పదమైన మూవీ ఆదిపురుష్. ప్రభాస్ రాముడుగా తెరకెక్కిన ఈ సినిమాలో రావణుడు, ఆంజనేయుడు లుక్ విషయంలో తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. ఈ ఎఫెక్ట్ సినిమా రిజల్ట్ మీద కూడా కనిపించింది. కల్కి 2898 ఏడీ విషయంలో భారీ వివాదాలు కనిపించకపోయినా కర్ణుణ్ణి పాజిటివ్గా చూపించడం మీద కొంతమంది అభ్యంతరం వ్యక్తం చేశారు. కాళ్లల్లో భారం, వాపు లేదా అల్సర్ తో బాధపడుతున్నారా? ఇవి వెరికోస్ వెయిన్స్ లక్షణాలే. భారతదేశంలో నెంబర్ 1 వెరికోస్ వెయిన్స్ హాస్పిటల్ ఎవిస్ ను సంప్రదించండి. ఇప్పుడే మీ అపాయింట్మెంట్ ను బుక్ చేసుకోండి. నయనతార లీడ్ రోల్లో నటించిన అన్నపూర్ణి విషయంలోనూ ఇలాంటి వివాదాలే జరిగాయి. ఓటీటీలో రిలీజ్ అయిన సినిమాను మళ్లీ తీసేసే స్థాయిలో రచ్చ జరిగింది. ఈ విషయంలో హనుమాన్ టీం మాత్రం జాగ్రత్తగా వ్యవహరించింది. ఎలాంటి వివాదాలకు తావు లేకుండా సినిమాను ఆడియన్స్ ముందుకు తీసుకురాగలిగింది.